బీఆర్ఎస్ లీడర్లపై మరోసారి ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంతసేపు వాళ్ల ఆలోచనలు ఫామ్ హౌస్లు, పబ్బుల్లో పార్టీలు, విందులేని విమర్శించారు. అందుకే యువత డ్రగ్స్, గంజాయి మత్తుకు దూరంగా ఉండాలని క్రీడలు ఏర్పాటు చేశామన్నారు. మత్తుబాట వదలండి, మైదానాల బాట పట్టండి అంటూ సీఎం పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. ప్రతిపక్షానికి సంబంధించిన కొంతమంది శాసన మండలి సభ్యులు శాసనసభ్యుల క్రీడల్ని బహిష్కరిస్తున్నామని అన్నారు. ఇది ఏం స్పోర్ట్స్ స్పిరిటో నాకు అర్థం కాలే. ఈ క్రీడా స్ఫూర్తి నాకు అర్థం కాలే. క్రీడా మైదానాలలో రాజకీయాలకు అతీతంగా మనందరం ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తే మన భవిష్యత్ తరాలు, మన యువతరం నేర్చుకొని క్రీడా మైదానాలలో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంది. మీ ఆలోచనలు ఎంతసేపు ఉన్నా ఫామ్ హౌజుల్లో, పార్టీలో, లేకపోతే పబ్బుల్లో, విందులోనే మీరు ఆలోచన చేస్తారేమో. మేము యువతను వాటి నుంచి దూరంగా జరపడానికి ఫామ్ హౌస్ పార్టీలకు, పబ్బుల్లో, విందులకు, డ్రగ్స్కి దూరంగా, గంజాయికి దూరంగా, మత్తుకు దూరంగా, మత్తు బాట వదలండి, మైదానాల బాట పట్టండి అని చెప్పి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు ఆదర్శంగా నిలబడాలి అని ఈ క్రీడలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని వీక్షించడానికి వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చిండ్రు. ఈ స్ఫూర్తి కొనసాగుతుంది.